ఓహో నీ ముగ్గు నీ ఖాతా నీ కార్ఖానా అంతా వేరే మొత్తం ఊటండి అట్లా పెట్టినావు. ఇప్పుడు నేను ఏం తప్పు చేసినా నాకు అనుమానించుతాను. ఇక మారవా? ఎప్పుడు అనుమానమేనా నీకు? నువ్వు ఇంత మంచివాని కానీ మా తమ్ముడు ఉన్నాయి లేని అన్ని అమ్మకు నీకు ఇచ్చి పెళ్లి చేసిండు. ఇక నువ్వు మారతావు అసలు నాకు తప్పు. అసలు నువ్వు ఎప్పుడు మారవా ఇక? ఏందే బెదిరిస్తావు? వాణ్ణి నిన్ను చంపుతా. వాడో దరిద్రుడు, నువ్వు అష్టదరిద్రాలు. నువ్వు పోనా లోపల. లక్కలాలు చెప్తావా నువ్వు నీ తమ్ముడు? నన్ను ఏమన్నాను? దయచేసి నా తమ్ముని జోలికి పోకు. నా తమ్మునికి నేను అంతే ప్రాణం. నా తమ్ముడిని ఏం చెయ్యకు. నువ్వు దండం పెడతా. లోపలివా. పొలం కాడికి వెళ్తాను. అయ్యో అప్పుడే వెళ్తున్నావా? కొంచెం అన్నం తినిపోతుందా? ఏందే ఇప్పుడే కానీ టీ తాగిపించినావు, టిఫిన్ కూడా తినిపించినావు, మళ్ళీ అన్నం అంటున్నావా? వామ్మో, ఉన్న బరువు చాలదానే, ఇంకా బరువు పెంచుతావు నాదే? ఎక్కడి లావుల్లో ఒకసారి నా కళ్ళతో చూడు. నేను పనికి పోడు అద్దానే, ఇదే కదనా? పో ఇక పనికే పో. తల్లి నువ్వు అలగకే బాబు, దండం పెడతా. మా బంగారం కదా, మా బుజ్జి తల్లి కదా, మా అమ్మ కదా, ప్లీజ్ అలగకే ప్లీజే. వద్దు బాబు, నువ్వు బుజ్జగించడం వద్దు, ఇక వెళ్ళిపో. అమ్మయ్యా నీ అలక పోయిందా? సరే మన ఇంట్లో వస్తా. ఓకే వెళ్ళిరండి. హలో బావా. ఏందిరా బామ్మర్ది, ఏం చేస్తున్నావురా? అక్కడ ఎంజాయ్ చేస్తున్నావా? ఇక్కడ నీ అక్క ఎడతాంది దా. అయ్యో ఏమైంది బావా? ఏమోరా, సిగరెట్ అంటుకున్నట్టున్నది. బామ్మర్ది, నాకు 2 లక్షలు కావాలరా. నువ్వేం చేస్తావు ఏమో నాకు తెలియదు. అదేంది బావా, పోయిన నెలనే కదా బావా, నాకున్న పొలం కూడా అమ్మి నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిన. అయినా నీ కట్నం పైసలు ఏమి ఆపలే కదా బావా. పెళ్ళైన వెంటనే మొత్తం ఇచ్చేసినాం కదా, ఇక నువ్వు మధ్యలో పైసలు అడిగితే ఎట్లా బావా? అరే బామ్మర్ది, నేను అడుకుంటాం లేక కనిపిస్తానారా వారి నీకు? ఇక్కడ నీ అక్కకి ఏమైనా అయితే నాకు సంబంధం లేదు. వద్దు బావా ప్లీజ్, మా అక్కనేమనొద్దు. దానికి ఏమన్నా అయితే నేను బ్రతకలేను. నాకు అమ్మ నాన్న అదే, ప్లీజ్ బావా. రేయ్, పైసలు తీసుకొని వచ్చి మీ అక్కని చూసిపో. హలో హలో బావా. అయ్యయ్యో నాని, ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? బావా కాల్ చేశాను రా. ఏంటిదంట మళ్ళీ? మళ్ళీ వానికి డబ్బులు కావాలంట. మా అక్కను బాధ పెడుతున్నాడు. మా అక్కని అడ్డు ఒక్కటి లేకుంటే ఇప్పటికి వాణ్ణి. ఆగు నాని, ఇంత ఆవేశం ఎందుకు వస్తుంది నీకు? మన ఇంటి ఆడపిల్లను ఇంకో ఇంటికి ఇచ్చిన నువ్వు ఇక్కడ ఆవేశపడితే మీ బావ దీని గురించి తెలుసుకొని ఇంకా అక్కకి ఇంకా టార్చర్ పెడతాడు. నువ్వు ఇంత ఆవేశపడితే ఎట్లా చెప్పు? ఇంకేం చేయని, వాడు నా అక్కను బాధ పెడుతుంటే ఇన్ని రోజులు ఒక్కబడినా, అడిగిన పైసలన్నీ తీసుకుని వచ్చిన. ఇవ్వడానికి నా దగ్గర కూడా ఇంకేం లేదు. నేను ఇస్తూ పోతున్నా, వాడు టార్చర్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఒక ఆడపిల్ల, కన్న వాళ్ళని వదిలిపెట్టి భర్తే సర్వస్వం అని ఒక ఇంటికి వచ్చినప్పుడు అవును మంచిగా చూసుకోకుండా ఇట్లా టార్చర్ చేస్తే ఇట్లనా అని. వాడు మనిషా ఇంకేమన్నా? పాపం నా అక్క ఎంత నరకం అనుభవిస్తుందో. తెలుసో తెలియకో నిజంగా దాని జీవితం నరకం చేసిన. అందరు ఆడపిల్లలకి అంతే నాని, ఏం చేస్తాం, అక్క రాత అట్లా ఉంది. మనం ఏం ఆవేశపడ్డా గానీ అక్కకి ఇంకా టార్చర్ అవుతున్నా, అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా నాని. నాని చూడు నాని, ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నంత వరకే సంతోషంగా ఉంటది, కానీ వీళ్ళ వల్ల మెట్టినింట్లో సంతోషం అనేది లేకుండా పోతుంది నాని. ఏందే, మీ తమ్ముడికి నువ్వు అంటే ప్రేమ లేదా? పైసలు తీసుకురాలే. నీదంత ప్రేమ లేనప్పుడు నువ్వు ఉంటేంది పోతేంది? పైసలు తీసుకురాకపోతే వాడిని నేను చంపుతా.
ఊకో ఏడవకు ఊకో ఏడవకు చూడక్క నిన్ను బావ ఎప్పుడన్నా బాధ పెట్టిందా ఇలాంటి దరిద్రుడు నాకు ఏడు దొరికిందక్క చెప్తాడు మరి ఒకసారి ఆగే తొందరగా. అరే ఏం చేస్తుంది ఇది చిన్ని? ఎంతసేపు చిన్ని? ఏమైంది నాని అంతా అనిపిస్తున్నావు? ఏం జరిగింది? ఏం లేదే, నిన్నొకటి అడగాలి, నీకు ఒక మాట చెప్పాలి. ఎంతసేపు లోపల అప్పటి నుంచో వెళుతున్నా. ఏమైంది నాని చెప్పు. ఏం లేదు చిన్ని, కన్న బిడ్డలే కష్టాలు వస్తే తల్లిదండ్రులే అన్నీ అవుతారు. వాళ్ళకి ఏదైనా వస్తే కొండంత అండగా ఉంటాను. కానీ నా కష్టం అంతే ఎవరినో నాలుగోడానికి రాలే. నాకు నువ్వు, నీకు నేను తప్ప. కానీ నా చెల్లికి మాత్రం నేనుండగా ఏ కష్టం రావద్దు, రానివ్వను కూడా. అందుకే మనకున్న ఈ 2 ఎకరాల పొలాన్ని కూడా తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకొచ్చినా. ఏమైనా తప్పు చేసిందా అని? చూడు నాని, నువ్వు ఏ రోజైతే నా మెడలో తాళి కట్టావో ఆ రోజే ఫిక్స్ అయిపోయినా నాని. నాకన్నీ నువ్వే నాని. కానీ మీ అక్కపై చూపించే ప్రేమ చూస్తుంటే నిజంగా ఈ రోజు అనిపిస్తుంది నాకు కూడా ఒక తమ్ముడు ఉంటే నన్ను ఇంతకంటే ఇంకా గొప్ప చూసుకునేవాడేమో. నీకు ఏది నచ్చితే చేసుకో నాని. అక్క సంతోషం ముఖ్యం, నాకు నీ సంతోషం ముఖ్యం. నాకు అది చాలు నాని. నిజంగా నా బంగారం రా, నా బంగారం నువ్వు బంగారం రా. ఈ జన్మలో ఈ పేరు నీకు అర్థం కాయో. మళ్ళీ జన్మంటూ ఉంటే మన ఇద్దరం కలిసి ఉండే వరాన్ని ఇవ్వమని ఆ దేవుని కోరుకుంటానే. ఈ 2 లక్షలు తీసుకొని నువ్వు మా చెల్లింటికి వెళ్ళినాని, నేను ఇచ్చినాని మా బావకి డబ్బులు. నేను వెళ్ళడం ఏంటి నాని? నువ్వు వెళ్ళు. అక్క లైఫ్ కోసం నువ్వు వెళ్ళాలి. ఇద్దరం కలిసి వెళ్దాం, బ్రతిమలాడి డబ్బులు ఇచ్చి అక్కని ఇంకొకసారి బాధ పెట్టొద్దని చెప్పి కాలు మొక్కేసి వద్దాం. పద నాని వెళ్దాం ఇద్దరం. లేదు నాని, నేను రాకూడదు. నేను ఒకరు వెళ్ళిననుకో అక్కడ వాడు నా అక్కని పెట్టే టార్చర్ చూసి బట్టి వాడనే రావాలి, ఇకపోతే నేనే రావాలి. ఇది ఇద్దరికి ప్రమాదమే. మళ్ళీ నా చెల్లి బాధపడుతుంటే చూసి తట్టుకునే అంత గుండె నాకు కాదు. నువ్వే వెళ్ళి ఇచ్చిరా. సరే నాని, నీకోసం నేను వెళ్ళొస్తాను, నువ్వు బాధపడకు. కూర్చొని పెడతాను. ఏందే కూర్చున్నావు ముద్దపప్పు లెక్క? నీ తమ్ముడేడే 5 రోజులు అయితే పైసలు తీసుకొస్తా అని వాడి వాళ్ళు తీసుకురాకపోతే ఎవరిని పొట్టు చంపుతా నేను. వాడి నుంచే వెయిటింగ్ ఇక్కడ. వాడు రావాలి, మన సంగతి నీ సంగతి చెప్తా. నా తమ్ముడు నేనున్నానని ఆలోచించుతాను కానీ లేకపోతే ఎప్పుడు నీ సంగతి చెప్పటోడు. నీకు ఎట్లా కనిపిస్తాను? నేను అర్థం నీకు కనిపిస్తానా? నీ తమ్ముడు పెద్ద హీరో, నేను హీరోనా? మన పెళ్లి 5 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. ఆయన నేను భరించలేనా? నేను పిల్లలు పుట్టకపోవడం నా తప్ప అండి. ఏ రోజన్నా ఒక్క నిమిషం అన్నా నన్ను మంచిగా సంతోషంగా చూసుకున్నావా? ఎప్పుడు చూసినా దినం గంధం లెక్క వేధించుతున్నావు నన్ను. ఏంటి నేను వేధిస్తారా నేను? వదినా వదినా వదినా
మొగుడేనమ్మా నేంటే చుచ్చా రాలేవాడు అని దమ్ముంటే రమ్మను వాడిని నన్ను కొట్టడానికి వాళ్ళని కొట్టడం చూపిస్తాను నీకు అర్థమైందా నా మొగుడు ఒకవేళ వస్తే వాళ్ళ అక్క నీ పొజిషన్ లో చూస్తే నువ్వు ఉంటావా ఇట్లా కూర్చుంటావా రమ్మన్ చూపిస్తాను నా మొగుడు రమ్మను వచ్చి నా మొగుడికి ఓపిక ఎక్కువ ఉంది కాబట్టి ఆవేశం కంట్రోల్ చేసుకోలేక నన్ను పంపించిండు అదే నా మొగుడు ఈ సీన్ లోకి దిగితే వాళ్ళ అక్క నీ పొజిషన్ లో చూస్తే నీ శవం తెలుస్తుంది ఇక్కడ నుంచి ఎవరు సేవలు వాళ్ళ అక్కకు లేకుండా వాళ్ళ అక్కకు బట్ట లేకుండా ఉండడానికే రాలేదు మా ఆయన ఓపికని పరీక్షించదు ఓపిక చాలా వాడుతున్నావు ఇప్పటికీ ఇది ఎన్నోసార్లు మీకు కూడా గుర్తు పెట్టుకోండి రమ్మన్ నీ మొగ్గుని ఫోన్ చేయి రమ్మన్ వస్తాడు వచ్చినాక నువ్వు బతుకుంటావా ఎదురుగా నిల్చున్న ధైర్యం నీకుందా ఎవరు బతుకుంటాడు రమ్మన్ ఎదురుగా నిల్చున్న దమ్ము ఉందా నీకు ఉందా లేదా నువ్వు రమ్మని చెప్పి తెలుసు వస్తాడు వచ్చాక చూద్దాం ఏందే నా ఇంట్లోకి వచ్చిన నాలుగు బాబు మీ ఇద్దరిని ఇక్కడ నరికి బొంద పెట్టిన అడిగేటోడు ఇవ్వలేడు ఇక్కడ ఇది నా రాజ్యం నేను మొగ్గులు తీసుకొని రాపో నేను చూపిస్తా వెళ్ళిపో బయటకు వెళ్ళిపోను ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు చెప్తా మా నాన్న కానీ మా నాన్న వచ్చినట్టు నీ సంగతి చెప్తా రమ్మను అన్ని మాటలు అంతకంటే నువ్వు అనుభవిస్తావు నువ్వు రమ్మని చెప్పు వాళ్ళు ఊకో ఇలాంటి నీచో ఉంటే ఇక చెప్తా మీ సంగతి చెప్తాము వెళ్ళిపో నువ్వు బయటకు వెళ్ళిపో ఫస్ట్ బయటకు వెళ్ళిపో నువ్వు చెప్తా మీ సంగతి చెప్తా ఈ నీచులు అందరికీ మానవుడి జన్మకి ఎప్పుడు కూడా డబ్బు 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 పిచ్చి ఏడప్పు నేను ఏదైతే వస్తాను జాగ్రత్త నువ్వు వచ్చాక పట్టుకుంటే కదా ఏ ఎటు పోతానదే ఇయర్ నీ పని అయిపోయి నువ్వుదా ఎటో పోతాను కూర్చోడా మరి రాని నీ తమ్ముడు రాని వాంతంగా నీ సంగతి చెప్తా ఈ నీచుడు పైన ఏం చేస్తాడో ఏమో నాన్నకి చెప్పాలి ఫస్ట్ తర్వాత వెళ్ళొచ్చినావనే ఎట్లుంది అక్క అస్సలు బాగాలేదు అసలు ఘోరంగా ఉన్నది వాటి సంగతి నేను చెప్తా అయిపోయింది నీ పని సావాలి నువ్వు ఇక సావాలే నువ్వు సావాలే సావాలే నువ్వు ఏడేవాడు ఎటు పోయినాడు ఫోన్ చేయ రమ్మను అమ్ముకుతా మనిషిగా ఇంకేమన్నా ఏంద్రా నువ్వు నువ్వు కొంచెం బయటికి పోరు కానీ చంపాలనుకున్నావా ఏంద్రా నువ్వు నా ఇంటికి వచ్చిన చెప్తాను బయట బయటనాడు అలా బయటికి నడురా బయటికి నడురా కొంచెం బయటికి ఓపిక బయటికి అక్కకి ఇవ్వలే అంటున్నావా నా ఇంటికి వచ్చి మీరు బాబోయిందిరా అరే నాకే దొరకదు నాకు ఎవరుతున్నా నా ఇంటికి వచ్చి నువ్వు పో బయటికి నీ అక్కని తీసుకొని పోను బయటికి పోనాడు అక్కని తీసుకొని పోనాడు అరే నాకు ఏం చెప్తున్నా బయట నడు మా అక్క జీవితం సెట్ అయ్యేలాగా ఇక్కడ ఎంతో ఆశయానికి ఇచ్చి పెళ్లి చేసినా ఇట్లా చంపుతారా నిన్ను నీ అక్కని చంపుతారే నువ్వు ఏమనుకుంటారా నా గురించి నేను మంచోని కాదు నేను చంపుతా తెలియదురా నీకు అసలు ఇంకా తెలియదురా నీకు 5 సంవత్సరాలు అవుతుందండి ఎక్కడ పెళ్లి చేసుకుంటాను పిల్లలు లేరు ఉంచుకుంటూ నా తప్పు పిల్లలు లేకపోవడం అక్కడప్ప నీ అక్కదేరా తప్పు నా అక్క తప్పు నాది కాదురా నీ అక్కదేరా తప్పు నేను ఒక ఇంజన్ లేడైతే చంపుతావు దాన్ని చంపుడు కాదు దాన్ని నేను నరుకుతా అరే నీకంటూ ఒక అక్క ఒక చెల్లె ఉన్నది కదా వాళ్ళ జీవితం ఇట్లా అయితే నువ్వేం చేద్దావురా అరే ఏ రోజు అది నన్ను ముఖం లెక్క చూసుకోలేదురా దాని ముఖం చూస్తున్న దరిద్రం రా అది మా ఇంటి మహాలక్ష్మిరా అట్లా నాకు అనిపిస్తాందిరా ఒక్కరోజు మొగ్గులు లెక్క చూసుకోలే నీ అక్క నువ్వు మనిషిలా చూసుకున్నావా మాట్లాడుతున్నావా నువ్వు మనిషిలా చూసుకున్నావా నేను చూసుకున్నా కాబట్టి 5 సంవత్సరాలు నా ఇంట్లో ఉంటాను నా ఇంబడి నీకు కట్నం పైసలు ఇచ్చినాం కదా మళ్ళీ పైసలు మమ్మల్ని ఎందుకు అడిగినావు దాన్ని ఎందుకు టార్చర్ చేస్తాను మీరే ఇస్తాన్నారా 2 లక్షలు ఇస్తాన్నారు ఎక్కడ ఇస్తాను 2 లక్షలు ఇస్తాన్నారు నువ్వే 2 లక్షలు 3 లక్షలు ఇస్తాను నీ అక్క తీసుకొస్తా అన్నదిరా నువ్వు టార్చర్ చేసి దాన్ని మొత్తం ఆగం చేసినాక ఇంక ఇస్తానకపోతే సత్తమారా మీరు టార్చర్ పెట్టే ముందుకే మీరు ఇస్తా అన్నారు తీసుకొస్తా అంటే పైసల కోసమే నువ్వు టార్చర్ చేస్తావా
ఇప్పటికే ఇల్లు పొలాలన్నీ అమ్ముకొని పెట్టుకుని గిరి పెట్టుకొని తెచ్చినాం. మేము బతక దారా మాకంటే ఏముండదా? నన్ను నమ్ముకొని ఒక ఆడపిల్ల వచ్చింది, దాన్ని చూసుకోవద్దా? అరే అటువంటిప్పుడు ఇస్తాను అప్పుడు ఎందుకురా? అరే ఇస్తాను పైసలు ఎప్పుడో ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన కొద్ది ఇంకా అడుగుతానే ఉన్నావు. ఎట్లా ఇవ్వాలి? మీరు ఇస్తాను డబ్బులు నేను అడిగినా. నా అక్కని టార్చర్ చేసినప్పుడే నువ్వు నిజంగా నాకు బాబా అనే విషయంలో చచ్చిపోయినావు. నువ్వే వెళ్ళిపోరు మీరు ఇంట్లోకి. రావే ఇట్లా అంటారు ఈయన దగ్గర నేను బంగారం తాగుకుంటా. రావే ఉండిపో. అరే గుర్తు పెట్టుకో, నీకు జ్వరం వచ్చి హాస్పిటల్ ఉంటే తల్లిలాగా సేవలు చేసింది మా అక్కనేరా, అది గుర్తు పెట్టుకో. మొగుడు కాటి చేసింది రా. ఆ మొగుడు అనే ఎత్తానా, ఇప్పుడు మా అక్క లేకపోతే నీకు విలువ తెలుస్తుంది. తెలుస్తుంది, మొగుడు లేకపోతే దాని కూడా విలువ తెలుస్తుంది. చూసుకో నీకు తెలియాలి ఇప్పుడు. నీకు స్వప్న ఛాయ్ తీసుకురావే. ఏనా ఖర్చు తీసుకురా. ఇది ఉన్నప్పుడు దీని విలువ తెలియలే కానీ ఇప్పుడు తెలిసేస్తాను. దీని మీద తీసుకొచ్చుకోవాలి మెల్ల బతలాడి. మా ఏం చేస్తాడో ఏమో, నేను పెట్టేదాకా అన్నం తినదు తెలుసా, కనీసం అన్నం గంజ కూడా ముట్టుకోడు. అయ్యో వదిన, ఆ మూర్ఖుని గురించి ఎందుకు ఆలోచిస్తాను ఎంతగానో? చంపడానికి సిద్ధమైంది నేను, అర్థమైందా నీకు? ఈ రోజు నువ్వు సిరి తగిలిపెట్టడానికి చూసిండు, నాని రాకపోతే ఈ రోజు నువ్వు ఇట్లా ఉంటూ వదిన. మా ఆయన మంచోడే, కాకపోతే ఒక డబ్బు పిచ్చి పట్టింది కానీ డబ్బు పిచ్చి లేకపోతే మాత్రం నా అంత అదృష్ట మంత్రాలు ఉండకపోవునే. మరి నీ పైన అంత ప్రేమ ఉన్నప్పుడు నీ పైన కిరోసిన్ ఎందుకు పూసిండు? తగలబెడదామని ఎందుకు చూసిండు? పూసిండు, కాకపోతే చంపునానే. నా చంపడానికి ట్రై చేసిండు కానీ చంపకపోవే. నేనంటే ఒక పక్క ప్రేమే ఉన్నది, కాకపోతే నాకెందుకో మంచిగా అనిపిస్తలేదు ఇంటికి వచ్చినాక. నువ్వు లేకపోతే మంచిగా అనిపిస్తలేదు నాకు. ఇక్కడ ఉన్నాను నువ్వే గుర్తుకొస్తాను. మూడు పిల్లలు ఉన్నప్పుడు ఎన్నో కొట్టుకుంటూ తిట్టుకుంటూ దానికి నువ్వు వాళ్ళకి వచ్చేస్తావా? నీ తమ్ముడేడి వాళ్ళు రమ్మని చెప్పి మాట్లాడి తీసుకోపోతాను. నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళినాక తర్వాత చంపవని నమ్మకం ఏంటి? అలాంటి ఏం జరిగేది ఇక బాగానే ఉంటుంది. మరి ఎన్ని రోజుల నుంచి ఎందుకు చేసినావు? అయిపోయింది, అది ఏదో కోపంలా మిస్టేక్ లా అయిపోయింది. అయితే నువ్వు అంటే చంపడానికి కోసమా? చంపలే కదా, చంపడానికి అయితే వేయడమా లేదా? కోపం అట్లా వచ్చింది, అట్లా జరిగిపోయింది అంతే. అయితే ఈ కోపంలో ఇప్పుడు చంపితే ఇప్పుడు మా వైద్యుని ఏ నుంచి తీసుకొస్తావు నువ్వు? నేను చంపుతాను, నీకు ఎట్లా కన్ఫర్మ్? ఈ రోజు నువ్వు వచ్చినావు, మ్యాచ్ బాక్స్ తీసినావు. కోపంలో ఎన్నో ఉంటాయి కానీ నాకు దాని విలువ అర్థమైంది, నేను తీసుకెళ్తా. ఇప్పుడైనా మంచిగా చూసుకోండి, కొట్టుడు తిట్టుడి కోపాలన్నీ బంద్ చేయండి. ఇద్దరు మంచిగా కలిసి మెలిసి ఉండండి. మా బామ్మడి గారు రావద్దా? నేను చెప్తే నాన్నకి వాళ్ళ అక్క సంతోషంగా మించి ఇంకే ఆయనకి ఏం లేదు. వాళ్ళ అక్క సంతోషంగా ఉంటే సరిపోతుంది ఆయనకి. నేను చెప్తా నాన్నకి, మీరు తీసుకెళ్ళండి. పోదాం. వెళ్ళు అయినా హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. బాయ్.